సుధా కిచెన్కి స్వాగతం. ఈరోజు గోంగూర పచ్చడి చాలా ఇంట్లో ఈజీగా చేసుకున్నామండి. చూడండి, సుధా కిచెన్ ఛానల్లో పెట్టానండి. ఎలా తయారు చేశానో ఒకసారి చూడండి. గోంగూర పచ్చడి చాలా కమ్మగా చాలా బాగుంటుందండి. ఒకసారి చేసి పెట్టుకుంటే ఒక 2 నెలలు 3 నెలలు తినొచ్చండి. అన్నంలోకి, చపాతీలోకి, బిర్యానీలోకి, మెయిన్ బిర్యానీలోకి అయితే చాలా బాగుంటుందండి గోంగూర పచ్చడి. ఎమ్మీగా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందండి. ఊరగాయలాగా ఉందండి గోంగూర పచ్చడి, చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సుధా కిచెన్ ఛానల్లోని పెట్టానండి గోంగూర పచ్చడి. ఎంత కలర్ఫుల్గా ఉందండి. నాకైతే ఎప్పుడెప్పుడా తినేయాలనిపిస్తుందండి. నోరు ఊరిపోతుందండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. రుచికరంగా, ఆరోగ్యానికి కూడా గోంగూర మంచిదే కదండి. నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా చాలా బాగుంటుందండి. అబ్బబ్బా, చాలా బాగుందండి. ఎంత కమ్మగా ఉందంటే మాటల్లో చెప్పలేనండి. మీరు సుధా కిచెన్ ఛానల్లోకి వెళ్ళి చూడవలసిందే. ఎలా తయారు చేసానో ఒకసారి చూడండి, తయారు చేసుకోండి. గోంగూర పచ్చడి ఊరగాయకి మించిపోయిందండి. అంత బాగుందండి. దబ్బుడు దిబ్బడేనండి. తింటే దబ్బుడు దిబ్బడే, అంత కమ్మగా అంత బాగుందండి. ఆరోగ్యానికి కూడా మంచిదే కదండి. కారం, ఉప్పు అన్నీ సరిపోయేవండి కరెక్ట్గా. మనం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే నిల్వ కూడా ఉంటుందండి. నచ్చిందండి వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.